చెప్పినా మారడం లేదు, ఆదేశించినా పట్టించుకోవడం లేదు, హెచ్చరించినా మార్పు రావడం లేదు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? పలువురు మంత్రులు నేతల తీరుపై ప్రస్తుతం ఇదే ఆలోచన చేస్తున్నారు టీడీపీ అధినేత. కొంతమంది మంత్రుల పనితీరుపై ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. ఏపీలో ఇటీవల రాజకీయ అంశాలు, మంత్రుల వ్యవహార శైలిపై కేబినెట్ భేటీ అనంతరం చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పలువురు నేతలు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నెలకు 2-3 సార్లు తాను పార్టీ ఆఫీసుకు రావాల్సి వస్తుందని, కానీ వినతులు మాత్రం తగ్గడం లేదన్నారు. పార్టీ కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ల పేర్లు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. పార్లమెంట్ స్థాయి కమిటీలు కూడా తానే పూర్తి చేశానంటే పార్లమెంట్ అధ్యక్షులు, ఆ జిల్లా మంత్రుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. దుర్గగుడి పవర్ కట్ అంశంలో కూడా మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, ఇలాంటి సున్నిత అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డి 2 శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. భక్తుల సెంటిమెంట్ అంశాల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. పంతాలకు పోకుండా ప్రజల కోసం పనిచేయాలని 2 శాఖల అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. దీంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మంత్రులతో భేటీ అనంతరం ఆవకాయ అమరావతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను ఉద్దేశించి చలక్తులు విసిరారు. మొదటిసారి ఎంపీ అయిన పెమ్మసాని కేంద్ర మంత్రి అయితే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి రాష్ట్ర మంత్రిగా జాక్పాట్ కొట్టేశారని చెప్పారు. అయితే పెమ్మసాని దూసుకుపోతుంటే కొండపల్లి మాత్రం ఇంకా కష్టపడాల్సి ఉందన్నారు. నా మాట నమ్మి వచ్చాడు, గుంటూరు పార్లమెంట్ మెంబర్గా సునాయాసంగా గెలిచాడు. ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు. ఈరోజు ఇక్కడుండి శ్రీనివాస్ ఉన్నాడు, మంత్రి. వాళ్ళ తాత ఒక అంపుడు ఎంపీ. ఆయన కూడా బాగా చదువుకున్నాడు, ఇంకా కష్టపడాలి. అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు కూడా జాక్పాట్ మంత్రి. అయితే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు. ఆయన శక్తి నిరూపించుకోవాలి. ఉత్తరాంధ్రకు చెందిన యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ఈ క్రమంలో కొండపల్లి తన పనితీరును నిరూపించుకోవాల్సి ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.